నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో ప్రధానంగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామం రైతుల పంట భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ పరిగి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దాదాపుగా 235 ఎకరాల భూమిని, ప్రజల రైతు భూమిని ఆక్రమించుకొని ఏదో ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నారని చెప్పేసి వీళ్ళ భూములందరినీ లాక్కుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా దానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ గ్రామానికి సంబంధించిన దాదాపుగా మొత్తం 93 మంది రైతులు కలిగిన 235 ఎకరాల పట్టా భూములు ఇవన్నీ. సో ఇండస్ట్రియల్ పార్కు కడతామని చెప్పేసి భూములన్నీ లాక్కుంటా ఉన్నారు. సో మరి దానికి సంబంధించిన బాధిత రైతులు అయితే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేనే. సో ఏంది అసలు ఈ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి, సో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళని ఎవరైనా కలిసిలా అసలు ఏమంటా ఉన్నారు అన్న? మేము మొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలుద్దామని మేము పోయినాము. అందరం బులోరా కట్టుకొని ఒక 30-40 మంది రామ్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాము. మొన్న వెళ్తే అతని డ్రోన్ తగిలిందని చెప్పేసి ఏదో హైదరాబాద్ అడవిడిగా హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చిండు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మా సర్పంచ్కి చెప్పిండంట ఇంకో రోజు వీలైతే కలుగుతాం అన్నాడంట. ఏ రోజు కలవలేదు. ఎంబడి మళ్ళా తెల్లారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి, వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడిండో తెలియదు. ఎటువంటి అంటే రైతులు తొందర పడుతున్నారు, భూములు తొందరగా ఇచ్చేసుకోమని చెప్పిండా, ఏమన్నా ఏ విధంగా చెప్పిండో తెలుస్తలేదు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మా జీవనాధారము అదే భూమి, మాకు అది తప్ప వేరే ఆధారం లేదు. ఆ ఎట్టి పరిస్థితుల్లో 200 ఎకరాల పట్టా భూమిని మాత్రం ఇడిచిపెట్టమని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మనవి చేస్తున్నాం రామ్మోహన్ రెడ్డి గారికి. నోటీసులు ఏమైనా ఇచ్చిలా? నోటిఫికేషన్ అంటే గ్రామ పంచాయతీ విధంగా అందరి ఊళ్ళో ఎంతమంది భూములు ఉన్నాయో అంతమంది నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇండివిజువల్గా అయితే ఎవరికి ఇవ్వలేరు. మేము ఆ ఇచ్చిన నోటిఫికేషన్నే ప్రతి ఒక్కరు కలెక్టర్ ఆఫీస్కి ఒకసారి, ఆర్డీఓ ఆఫీస్కి ఒకసారి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఒకసారి పోయి మొత్తం మేము నోటిఫికేషన్. భూములేనా ఇవి మా అమ్మ పేరు మీద, మా నాన్న లేడండి. మా నాన్న చనిపోయి కూడా 28 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మా అమ్మ పేరు మీద 2 ఎకరాల పట్టా భూమి ఉంది. అదేవిధంగా నా పేరు మీద 20 గుంటలు ఉంది. ఈ 3 ఎకరాల భూమిలో నేను పల్లి వేస్తా, కంది వేస్తా, ఉలువలు వేస్తాం. అది ప్రతి ఒక్క పంట వేస్తాను. పంట ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలుగా పంటలు సాగు చేస్తాను. నేను లాక్డౌన్ కన్నా బిఫోర్ హైదరాబాద్లో ఉండేవాడిని. లాక్డౌన్ పడడం వల్ల సడన్గా ఇంటికి పోయినా, పొలం ఉందని చెప్పి పొలం చేసుకుంటున్నా, మ్యారేజ్ చేసుకున్నా. నాకు ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డాక నాకు బిక్కున్నాను. అంటే నైట్ పగలు నిద్ర వస్తలేదు. మాకు భయం ఏ విధంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నట్టు. ఊళ్ళే మేము యూత్ పరంగా ఒక 4-5 మంది తిరిగితే వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో భూములు పోతాయి అనే మాట తప్ప మాకు ఇంకా భయపెడుతున్నారు అన్నట్టు. మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం భూములు ఇడవము. మాకు ఇదే ఆధారం. నేను శనగ వేసింటి, పల్లి వేసి అదే పల్లి విధంగా నాకు చాలా బెనిఫిట్ అయింది. పల్లి వల్ల నాకు కొన్ని అప్పులు ఉండే. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కావచ్చు? ఎమ్మెల్యే కలవలేదు, ఎవ్వరు కలవలేదు. మా గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ వస్తారు, ఆర్డీఓ వస్తారు, వాళ్ళు వస్తారు అన్న పుట్టి మాట అనేది తప్ప ఇప్పుడు మేము ఈ ప్రతి ఒక్కటి అడుగు ముందరికి వేయడం వల్ల వాళ్ళు కూడా రారు, డైరెక్ట్ లాక్కుంటామని చెప్తున్నారు అన్న. ఇది మీ మాత్రం ఇడిచి పరిస్థితే లేదని చెప్తున్నాం. మరి ప్రభుత్వం చేస్తున్న తీరు ఏదైతుందో ప్రజాపాలన అంటున్నారు. ఇట్లా వరుసగా గతంలో లగచర్ల మీ పక్కనే, అది కూడా సో అక్కడ చేసిళ్ళు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిళ్ళు. ఏం చెప్తావు ఈ ప్రభుత్వం? లగచర్ల దగ్గర ఇప్పటి వరకు ఇంకా మేము పోయి చూస్తా ఉన్నాం కదన్నా. ఎప్పుడు మా చేనులో మాకు దగ్గరనే ఎప్పుడు పోయి చూస్తున్నాము. ఎటువంటి పనులు ఏమి ఇంకా జరగట్లేదు. ఏదో చిన్న పనులు జరిగినాయి. అకిన్పేట దగ్గర కొన్ని ఫ్లాట్లు చేసినారు, గంతే తప్ప ఏ భారీ ఎత్తున పనులు చేయలేరు. ఉట్టి మబ్బ కడుతున్నారు అన్నట్టు జనాలని. ఏంటి ఆడ అవుతున్నాయి మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మేము ఇడవము, ఎట్టి పరిస్థితులు ఇడిసే ప్రసక్తే లేదు. ఆడ పనులు కాలేవు. మా దగ్గర కూడా పనులు కావు. భూములు లాక్కుంటారు, వాళ్ళ పేర్ల మీద చేసుకుంటారు. మమ్మల్ని రోడ్డున పాలు చేస్తారు. వాళ్ళు ఇచ్చే 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు మాకు ఏం అవసరం అన్నా? మా భూములే మాకు ముఖ్యం. నువ్వు ₹1 భూమి మాది ఇప్పటి 50, ఇప్పుడు కోట్లలో వాల్యూ ఉంది మా భూమికి. ఏంటి రేడియల్ రోడ్ వచ్చింది మా భూములకి వెళ్ళి. ఇప్పుడు కోట్లలో వాల్యూ ఉంది. 2-3 కోట్ల వాల్యూ ఉన్నదని చెప్పేసి మేము రేడియల్ రోడ్ వచ్చింది సంతోషపడ్డాము. ఇప్పుడు రేడియల్ రోడ్తో సాతలో భూములు తీసుకుంటే మేము ఎట్లా డెవలప్ అవుతాం చెప్పు? గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మేము డెవలప్ అవుతలేము. మాకు రేడియల్ రోడ్ వస్తే మాకు చాలా బాధపడతాం, మంచిగా అవుతామని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ భూములే పోతున్నాయని చాలా బాధ అవుతున్నది. ఇచ్చే పరిస్థితి లేదు. ఇతని